ఉదయకాలపు ప్రార్థన. ప్రేమమయుడ దయగల తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. మమ్మల్ని ప్రేమించి నిన్నటి దినమంతా కాపాడి అనుగ్రహించిన మరో నూతన దినమును బట్టి వేల వేల కృతజ్ఞతలు. గత దినమంతా మాకు సహాయపడిన మా పట్ల అత్యంత కృపను చూపి మా ప్రార్థన అంగీకరించి మీ ప్రణాళిక చొప్పున, మీ చిత్తం చొప్పున మా ఎడలో జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి మీ పాదములకు స్తోత్రం తండ్రి. కృపగల దేవ, కీర్తన 74:12 పునరుద్ధానుడైన కాలము మొదలుకొని దేవుడు నా రాజా ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగుజేయవాడు ఆయనే. అదే మిమ్మల్ని బలముగా నమ్మిన కీర్తనాకారుడైన దావీదు మీ నామమును స్తుతించుచున్నాడు. మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలు ప్రయాణాలు ఉన్నారు తండ్రి, వారందరూ కూడా మీరు కాచి కాపాడండి అయినా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నైనా వారికి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. మరొక నూతన సంవత్సరాన్ని వారికి ఇవ్వండి తండ్రి. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలు డ్రైవింగ్ చేస్తూ జీవనం గడుపుతున్నారు తండ్రి, వారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు తండ్రి, వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నైనా వారిని సక్రమంగా గమ్యాన్ని చేర్చండి ప్రభువా. ఇటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు వినకుండా చేయండి తండ్రి. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు చేసే పనులు మీరు తోడుగా ఉన్నైనా, వారి ప్రయత్నాలు మీరు తోడుగా ఉండి తండ్రి. నూతన వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నైనా ఆ వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి ఆర్థిక అభివృద్ధికి సహాయపడండి తండ్రి. ఇంకా ఎంతోమంది బిడ్డలు మారు మనసు రక్షణ పొందకుండా ఉన్నారు ప్రభు, వారందరూ కూడా మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి. ఎంతోమంది యవనస్తులు తల్లిదండ్రులు మాట వినకుండా అనేక రకాల వాటికి బానిసలైపోయారు తండ్రి, వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బెట్టింగ్ యాప్స్, త్రాగుడు, గంజాయి, మత్తు మందు, ఇలా అన్ని రకాల వాటిలకు బానిసలైపోయారు తండ్రి, వారందరూ కూడా మీరు మార్చండి ప్రభు. తల్లిదండ్రుల మాట వినేలాగా సాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఎంతమంది బిడ్డలు ఆరోగ్య పరిస్థితి బాలక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నైనా వారి వ్యాధి బాధలను మీరు తీసివేయండి తండ్రి. కుటుంబ కలహాలతో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి, కోర్టు గొడవలలో ఎంతోమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తండ్రి. భూతగాదాలు, భార్యాభర్తల గొడవలు, ఇలా అనేక రకాల వాటిలో వారు సతమతం అవుతున్నారు తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులకు ఎన్నో ఏళ్ళ నుంచి జైళ్ళలో మగ్గిపోతున్నారు తండ్రి, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల దయచేయండి తండ్రి. అప్పుల బాధలో ఎంతో మంది సతమతం అవుతున్నారు తండ్రి, వారందరూ కూడా అప్పుల బాధ నుంచి విముక్తి కలగజేయండి ప్రభా. అధికారులు మీరు జ్ఞాపకం చేసుకుని వారి పని ఒత్తిడి నుంచి మీరు తప్పించండి ప్రభా. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. గల్ఫ్ దేశాల్లో ఎంతమంది బిడ్డలు ఉపాధి కోసం వెళ్ళి మగ్గిపోతున్నారు ప్రభు, వారికి సరైన ఉద్యోగాలు అక్కడ దొరక్క, సరైన ఆహారం దొరక్క వారు ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఉద్యోగాలు ఇచ్చేలాగా సాయం చేయండి తండ్రి. వారికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడండి ప్రభు. వారి కుటుంబాలు మారు మనసు రక్షణ పొందేలాగా సాయం చేయండి ప్రభు. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. రైతులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు, వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి ప్రభు. వారు వేసే పంటలు మంచి దిగుబడి వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. డాక్టర్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు, వారు చేసే వైద్యంలో తోడుగా ఉండండి ప్రభు. ఎంతమంది బిడ్డలు ఈ రోజున ఇంటర్వ్యూలకు హాజరైంటారు తండ్రి, వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు ప్రభు. వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు, వారు చేసే పనులలో ప్రయాణాలకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కానీ వివాహాలు జరిగి సంతానం కలక ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారికి గర్భఫలాన్ని తెరవండి నాయన, సంతానాన్ని ఇవ్వండి ప్రభు. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి. ఎంతోమంది మహిళలు గర్భకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారందరూ కూడా ఆ వ్యాధి నుంచి విముక్తి కలగజేయండి ప్రభు. వృద్ధులను జ్ఞాపకం చేసుకున్న నాయన, వారికి శీఘ్రం పొందవచ్చండి ప్రభు. ఎంతమంది బిడ్డలు
తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారికి సరైన ఆహారం పెట్టకుండా వదిలేస్తున్నారు తండ్రి. వారు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు ప్రభా. కొందరైతే తల్లిదండ్రులను తీసుకొచ్చి అనాథాశ్రమాల్లో రోడ్ల మీద వదిలేస్తున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. తల్లిదండ్రుల విలువ వారికి తెలిసేలాగానే సాయం చేయండి ప్రభా. తల్లిదండ్రుల గొప్పతనాన్ని వారికి తెలియజేయండి ప్రభా. వారిని హక్కును చేర్చుకునేలాగా సాయం చేయండి ప్రభా. అధికారులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. ఎంతోమంది నిరాశ్రయులు ఉన్నారు ప్రభా. ఏ ఆదరణ లేకుండా వారికి ఆశ్రమాలు కట్టించండి ప్రభా. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టేలాగా సాయం చేయండి తండ్రి. ఎన్నో చోట్ల సేవకుల మీద దాడులు జరుగుతుంది ప్రభా. వాటిని మీరు ఖండించండి ప్రభా. ఎన్నో మత కలహాలు జరుగుతున్నాయి ప్రభా. వాటిని కూడా మీరు కాపాడండి ప్రభా. వారందరినీ కూడా సేవకులు మీరు రక్షించండి ప్రభా. ఈ ఉదయకాలంలో ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి నిమిత్తం వారు అడిగారు మీకు తెలుసు తండ్రి. మా బంధువులను, మా రక్త సంబంధికులను, మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి ప్రభా. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను. కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.